Hey guys, welcome back to my channel. It's me, Gayatri. So welcome to one more mini vlog. సో ఈ వ్లాగ్లో ఏంటంటే నా ఫ్రెండ్ తెలుసు కదా స్వాతి. సో తన బర్త్డే వస్తుంది కాబట్టి సో ఒక చిన్న గిఫ్ట్ తీసుకుందామని వెళ్తున్నాము. సో నేను పావని వస్తుంది. సో మేమిద్దరం అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇంకా ఈరోజు వ్లాగ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఉంది వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి, తెలుస్తుంది మిడిల్ ఆఫ్ ద వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ మా ఇల్లు షిఫ్ట్ అయిపోయాక సో ఫస్ట్ వ్లాగ్ అనమాట. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఏమేమి తీసుకుంటున్నాను, అసలు ఎక్కడికి వెళ్తున్నాను అంతా అయితే వ్లాగ్లో చూద్దాము. సో ఇప్పుడు రోజు హాల్ చెప్పి నల్లగా ఒకటేసారి ఆడలేదు. గట్టిగా వద్దులే. చల్లగా ఉంది. సాల్ట్ ఉందా లేదా చూస్తున్నా. ఇలా ఇలా సెట్ అయిందా? సెట్ అయింది. ఓకే. ఇంకా షాపింగ్కి అయిపోయాక మేము ఇంటికి వెళ్ళిపోయాము. మేము బర్త్డే వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను ఈ వ్లాగ్లోనే. సో ఇంకా మేమైతే బర్త్డే కోసం అయితే రెడీ అయిపోయి బర్త్డే ఈవెంట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. మేమైతే అది హాల్ అనేది బుక్ చేసుకున్నాము. సో బర్త్డే అయితే అక్కడే చేసుకుంటున్నాము. నేను మొత్తం కంప్లీట్గా అయితే రికార్డ్ చేయలేదు, ఉన్నంత వరకు అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. మేము ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్ ఇదే అనమాట. చాలా క్యూట్గా అయితే అనిపించింది, దానికి కూడా సెట్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి బ్యాగ్కి, ఇంకా క్యూట్గా ఉంటుంది. స్వాతి బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక సర్ప్రైజింగ్గా మాకు కూడా కేక్ అయితే తెప్పించింది. ఇదైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. స్వాతి మా బర్త్డేకి ఇక్కడ ఉండట్లేదు అనమాట. సో కొంచెం రిలేటివ్స్ది ఫంక్షన్ ఉంటే ఊరికి వెళ్తుందంట. సో మాకైతే ముందే ఇలా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా కట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. ఈ వీడియో అయితే చాలా లాంగ్ బ్యాక్ది, కానీ ఇప్పటికీ నా గ్యాలరీలో అయితే ఉంది. సో ఇదొక స్పెషల్ డే కాబట్టి మంచిగా ఖచ్చితంగా పోస్ట్ చేయాలని పోస్ట్ చేస్తున్నాను. చాలా చిన్న వ్లాగ్, బట్ మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నా. కేక్ కటింగ్ అయిపోయాక బయటకు వచ్చి చూస్తే ఇక్కడ అంబియన్స్ గిఫ్ట్స్ ఇలా చాలా బాగుండే. మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేమైతే.
ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ వ్లాగ్లో డే విత్ మై ఫ్రెండ్ కాబట్టి సో మేము ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళాము. అది ఇదే అన్నమాట, టెంపుల్కి వచ్చాము. ఇది అర్ధనారీశ్వర్ టెంపుల్. ఇది హైటెక్ సిటీ నియర్ బైలో ఉంటుంది. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాము కానీ ఇప్పుడు కుదిరిందనమాట. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉండే అండ్ కొబ్బరికాయ కొట్టేదైతే బయటే ఉండే. మేము కొట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. లోపల వీడియో అయితే ఎక్కువ రికార్డ్ చేయనివ్వలేదు, అంటే అసలు రికార్డింగే అలా ఉండదు. బయట వరకు మాత్రమే మనము వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. ఒకవేళ మీరు కూడా హైటెక్ సిటీ నియర్ బైలో ఉంటే మీరు కూడా వెళ్ళండి. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం ఎప్పుడు శివ టెంపుల్కి వెళ్ళినా కానీ శివలింగానికే పూజ చేస్తుంటాం కదా, కానీ ఇక్కడ శివుడు పార్వతి ఇద్దరిని కలిపి మనం అర్ధనారీశ్వరు లాగా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. చాలా యూనిక్ టెంపుల్, ఖచ్చితంగా వెళ్ళాల్సింది. ఇంకా టెంపుల్కి వెళ్ళేసాక మళ్ళీ ఇంటికి వెళ్ళే ముందు చాలా ఆకలిస్తుందని కానీ మేము పులావ్స్కి వచ్చాము. చాలా యమ్మీగా ఉండే ఫుడ్ అయితే, చాలా బాగుంది. పులావ్ రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసాము. అండ్ దాట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్.